రసాయనిక ఎరువులు అధిక మోతాదులో వాడకంతో భూసారం కోల్పోయి పంట నాణ్యత దిగుబడులు తగ్గిపోతున్నాయి. పశువుల పెంపకం తగ్గి పశువుల ఎరువు అందుబాటులో ఉండడం లేదు. కనుక సహజ సిద్ధమైన పచ్చి రొట్ట మరియు పచ్చి ఆకు రొట్ట ఎరువుల ద్వారా భూసారం పెంపొందించవచ్చు. జనుము, జీలుగ, పిల్లి పెసర, అలసంద వంటి పప్పుజాతి పైర్లను తొలకరి వర్షాలు పడగానే పచ్చి రొట్ట పైర్లుగా విత్తి 50% పూత దశలో భూమిలో కలిదుంటే ఎక్కువ రొట్ట అందిస్తుంది. అదేవిధంగా వేప, కానుగ, జిల్లేడు, నేలతంగేడు, గ్లైరిసిడియా వంటి పొలం పరిసరాల్లో పెరిగే పచ్చి ఆకు రొట్ట మొక్కల ఆకులను, లేత కొమ్మలను సేకరించి పొలంలో వేసి కలిదున్నటం ద్వారా చక్కని సేంద్రియ ఎరువు తయారవుతుంది. దీనివల్ల నేల భౌతిక లక్షణాలు వృద్ధి చెందుతాయి. చౌడు సమస్య, కలుపు తీవ్రత తగ్గుతాయి. మొక్కలలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నేలలో మేలు చేసే సూక్ష్మజీవులు, సహజ మిత్రులైన వానపాములు కూడా వృద్ధి చెంది మొక్కలకు కావలసిన పోషకాలు అందిస్తాయి. రసాయన ఎరువుల ఖర్చు ముఖ్యంగా నత్రజని ఎరువుల వినియోగం 25 నుంచి 30% వరకు తగ్గించుకోవచ్చు. నాణ్యమైన అధిక పంట దిగుబడులు పొందవచ్చు.